హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘన స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 51. భవ్య లేచి ఫ్రెష్ అయ్యి, రెడీ అయ్యి బయటికొచ్చేసరికి విరాజ్ కార్‌లో రెడీగా ఉన్నాడు. అతడిని చూస్తూనే గుడ్ మార్నింగ్ సార్ అంది భవ్య. గుడ్ మార్నింగ్ భవ్య అని విరాజ్ భవ్య లగేజ్ కార్‌లో పెట్టాక ఆమెని కూర్చోమని చెప్పి అతడు డ్రైవింగ్ సీట్‌లోకి వెళ్ళాడు. ఆల్రెడీ విరాజ్ బెంగుళూరు వెళ్తున్నట్టు ముందు రోజే అందరికీ చెప్పడంతో విరాజ్ వచ్చే ముందు ఒక సుభద్ర గారే ఉదయాన్నే లేచి కొడుకుకి లగేజ్ సర్దడంలో సహాయం చేసి దగ్గరుండి కొడుకుని పంపించారు. ఎయిర్‌పోర్ట్‌కి డ్రైవర్ వస్తాను అన్నా కూడా వద్దు అని ఒక్కడే బయలుదేరాడు. ఎందుకంటే భవ్యని తీసుకెళ్లడం కోసం. ఇక వారి ప్రయాణం భవ్య వాళ్ళ ఇంటి నుండి ఎయిర్‌పోర్ట్ వరకు సాగుతూ ఉంటుంది. ఆ కారు ప్రయాణంలో వారి ఇద్దరి మధ్య మౌనమే రాజ్యం ఏలుతూ ఉండగా, కార్ ఎయిర్‌పోర్ట్‌లో పార్క్ చేసి భవ్యని, అలాగే వాళ్ళ లగేజ్‌ని తీసుకొని ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ అంతా, అలాగే అక్కడ జరగాల్సిన ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకొని ఫ్లైట్‌లో కూర్చున్నాడు విరాజ్ భవ్యని తీసుకొని. భవ్య అదే మొదటిసారి ఫ్లైట్ ఎక్కడం కావడంతో తను చాలా భయపడుతూ ఉంటే, తను భయపడకుండా తనకి ధైర్యం చెప్తూ ఉన్నాడు. కానీ విరాజ్‌కి విరాజ్ చేయి చుట్టుకొని అతడి భుజంపై తలవాల్చుకొని భయంగా కూర్చొని ఉంటుంది భవ్య. ఫస్ట్ టైం కదా, అలానే ఉంటుంది భవ్య. ఏం కాదు, భయపడకూడదు ఇక నుండి. మనం బెంగుళూరుకే కాదు, చాలా దేశాలు కూడా తిరగాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఇలా భయపడతావా చెప్పు? విరాజ్ పిఏ అంటే ఎలా ఉండాలి? నాకన్నా ధైర్యంగా ఉండాలి. ఎలా పడితే అలా ఉంటే ఎలా చెప్పు అని ఆమెకు మాటలు చెప్తూ ఉంటే ఫ్లైట్ గాల్లోకి ఎగురుతుంది. అది ఆమెకు తెలియకూడదు అని ఆమెను మాటల్లో ముంచేశాడు విరాజ్ బాబు. ఎక్కడ ఫ్లైట్ ఎగిరేటప్పుడు చూస్తే తను భయపడి చచ్చిపోతుందేమో అని. ఇక ఫ్లైట్ గాల్లో తేలుతుంది అనగా అప్పుడు ఆమెను కిటికీ వైపు తిప్పడంతో, మనం ఇప్పుడు పైకి వచ్చేసామా విరోజ్ గారు అని అయోమయంగా అడుగుతుంది భవ్య. నువ్వు భయపడుతూ ఉన్నప్పుడే వచ్చాము. ఇక ఏం కాదు, కాసేపు పడుకో. రీచ్ అయ్యాక నేను లేపుతా అని అనగానే, థ్యాంక్ యూ విరాజ్ సార్ అని అతడు భుజంపైనే హాయిగా తలవాల్చుకొని నిద్రపోతుంది భవ్య బెంగుళూరు రీచ్ అయ్యే వరకు కూడా. మళ్ళీ అక్కడికి రీచ్ అయ్యాక భవ్యని నిద్రలేపి ఆమెను తీసుకొని వాళ్ళ కోసం ఎయిర్పోర్ట్‌కి వచ్చిన కార్ తీసుకొని హోటల్‌కి చేరుకుంటాడు విరాజ్ భవ్యతో కలిసి. ఆ జర్నీకి ఇంకాస్త అలసిపోయి, మీ షూట్ ఇవాళేనా విరాట్ సార్ అని అడిగింది భవ్య. "హుహు. లేదు, రేపు మార్నింగ్ అనుకుంటా. ఎందుకు?" అని అడిగాడు విరాజ్. "చాలా నిద్రొస్తుంది సార్, పడుకుంటాను. అందుకే మీరొక్కరే షూట్‌కి వెళ్తారేమో అని అడిగాను. ఈ జర్నీ ఫస్ట్ టైం కదా ఫ్లైట్‌లో, చాలా భయమేసింది. పైగా నైటంతా నిద్ర లేదు. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో అన్న ఆలోచనలో సరిగ్గా నిద్రపోలేదు సార్ నైటంతా కూడా. అందుకే ఇప్పుడు నిద్ర వస్తుంది. కాసేపు పడుకోనా నేను?" అని అడిగింది భవ్య క్యూట్‌గా. అంత క్యూట్‌గా అడిగాక కూడా విరాజ్ మనసు కరగకుండా ఎలా ఉంటుందో చెప్పండి. పైగా ఆ రోజు కూడా కాదు షూట్. పైగా వాళ్ళ అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ అక్కడ ఒక రూమ్‌నే దొరికింది. డబుల్ బెడ్‌రూమ్ అది. ఇక ఇద్దరు ఒకే రూమ్‌లోకి వెళ్ళక తప్పలేదు. భవ్య కూడా పర్లేదు సార్ అని చెప్పడంతో ఇద్దరు రూమ్‌లోకి వెళ్లారు కీ ఓపెన్ చేసి. "ఏమైనా కావాలి అంటే చెప్పు, ఆర్డర్ పెడతాను భవ్య" అన్నాడు విరాజ్ ఆమె లోపలికి వెళ్ళడం చూసి. "నేను లేచాక అడుగుతాను సార్. ఇప్పుడు మాత్రం నిద్రపోతాను. నా వల్ల అవ్వట్లేదు నిద్ర రాకుండా" అని ఆమె నోటి దగ్గర చేయి పెట్టుకొని ఆవులిస్తూ విరాజ్ మాట్లాడుతూ ఉండగానే వెళ్ళి బెడ్ మీద పడిపోయింది. ఆమె అవస్థ చూసి ఆమె వెనకాలే వెళ్ళి కరెక్ట్‌గా పడుకుందా లేదా అని చూడడంతో బెడ్ మీద బోర్లా పడుకున్న ఆమెని చూసి చిన్నగా నవ్వుకుని అతడికి కూడా నిద్ర వస్తూ ఉంటే వెళ్ళి వేరే రూమ్‌లో పడుకున్నాడు. కానీ అతడి పక్క రూమ్‌లోనే భవ్య ఉంది అన్న విషయం అతడి మైండ్‌లో ఏవేవో తిరుగుతూ సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. అయినా కూడా తల్లాడి అటూ ఇటూ బోర్లుతూ ఎప్పటికో నిద్రపోయి ఇద్దరూ కలిసి చక్కగా ఆ రోజు రాత్రికి నిద్రలేచారు. భవ్య లేచి ఫ్రెష్ అయి నార్మల్ డ్రెస్‌లో రెడీ అయి బయటికి వచ్చేసరికి విరాజ్ కూడా అప్పుడే లేచి ఆవలిస్తూ బయటికి వచ్చి టైం చూసి, వామ్మో! ఇంత టైం పడుకున్నామా ఇద్దరం అనుకున్నాడు. విరాట్ సార్, చాలా ఆకలిగా అవుతుంది అని అంది భవ్య అతడి ముందు ఉన్న సోఫాలో వచ్చి కూర్చుని.
5 మినిట్స్ భవ్య ఆర్డర్ పెడతాను అని ఆమెకి ఏం కావాలో కనుక్కొని, అలాగే అతడేం తింటాడో అవన్నీ కూడా ఆర్డర్ పెట్టేసి, 2 మినిట్స్ భవ్య ఫ్రెష్ అయ్యి వస్తాను. అప్పట్లోపు ఆర్డర్ వస్తుంది. తీసేసుకో అని చెప్పి అతడి రూమ్‌లోకి వెళ్ళడంతో 5 నిమిషాల తర్వాత ఫుడ్ రావడంతో అవి తీసుకొని వచ్చి టేబుల్‌పై సర్దింది భవ్య. తిందామా భవ్య అని విరాజ్ అనగానే, అలాగే సార్ చాలా ఆకలవుతుంది అని భవ్యనే ఇద్దరికి ప్లేట్లో సర్వ్ చేయడంతో ఇక అక్కడే ఉన్న టీవీ ఆన్ చేసుకొని టీవీ చూస్తూ భవ్య భోజనం చేస్తూ ఉంటే విరాజ్ మాత్రం ఆమెనే చూస్తూ కొద్ది కొద్దిగా తింటూ ఉన్నాడు. భవ్య తింటూ తింటూ విరాజ్ని ఒకసారిగా చూడడంతో అతడు ఆమెనే చూస్తూ కనిపించాడు. పైగా ఆమె చూస్తూ ఉంటే కళ్ళు తిప్పకపోవడంతో ఎందుకు సార్ అలా చూస్తున్నారు అని అడిగింది భవ్య నోరు తెరిచి. ఏంటో భవ్య, నిన్ను చూస్తూ ఉంటే ఇంకా నాకు చూడాలి అనిపిస్తుంది అని డైరెక్ట్‌గా ఆమెకి చెప్పేసరికి ఎందుకో ఆ మాటకి తెగ సిగ్గు వచ్చేసి అతడి ముందు ఉండాలి అనిపించక గబగబా భోంచేసి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి సోఫాలో కూర్చుంది. "నువ్వు బావున్నావు" అని చెప్తే కనీసం థాంక్ యూ కూడా చెప్పవా భవ్య? అని అడిగాడు విరాజ్ కూడా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి. ఏంటో విరాజ్ సార్, మీరు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. మీ మాటలు నాకేం అర్థం కాట్లేదు అని చెప్పింది భవ్య అతడి వైపు చూడకుండానే. నా మాట అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లవి కాదు అనుకుంటా భవ్య నువ్వు అన్నాడు అతడు. అబ్బా! మీరలా మాట్లాడకండి సార్. నాకేదోలాగా ఉంది. నిజంగా నా ప్రేమని ఇప్పుడే మీ ముందు బయట పెట్టేలా ఉన్నాను. మీకన్నా ముందే. నిజంగా నేనంటే మీకిష్టముంటే మీరే ముందు బయటపడాలి అని నేను అనుకుంటున్నాను. కానీ మీరేమో ఇలా మాటలతో మాయ చేసి నేనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేలాగా చేసుకోవాలి అనుకుంటున్నారేమో. కానీ అది నా వల్ల కాదు. మీరే ముందుగా చెప్పాలి నన్ను ప్రేమిస్తున్నా అని. నాకు కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చాలా కోరికగా ఉంది సార్. ఎందుకో మీరు నా మనసులో చేరిపోయిన రోజు నుండి మీరంటే ప్రేమ ఇంకా ఇంకా పెరిగిపోతుంది. మీరు కావాలి అన్న కోరిక నాలో చాలా పెరిగిపోతుంది. సార్, నా భర్తగా మిమ్మల్ని ఆల్రెడీ నేను ఫిక్స్ అయ్యాను కూడా. నాకు మీరే భర్తగా రావాలి అని తన మనసులో అనుకుంటుంది భవ్య విరాజ్ మాటలకి. అర్థం చేసుకోలేను అనే కదా మిమ్మల్ని అడుగుతున్నాను అని భవ్య అనగానే, ఇంకొకసారి నా నోటి నుండి వినాలి అనుకుంటున్నావా నువ్వు? అన్నాడు విరాజ్. నేనేం వినాలి అనుకోవడం లేదు. నిద్రొస్తుంది. నేను నా రూమ్‌కి వెళ్తున్నాను అని భవ్య అక్కడి నుండి లేచి తన రూమ్‌కి వెళ్తూ ఉంటే, తప్పించుకుంటున్నావా నా నుండి? అని మరోసారి అడిగాడు విరాజ్. మీరు అనుకుంది నిజంగా అంత బలమైనదే అయితే, నేనెంత తప్పించుకున్నా అది నెరవేరి తీరుతుంది సార్. మీరే ఒకసారి ఆలోచించుకోండి అని ఓరగా అతడి వైపు చూసి డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకొని పిల్లోని పిసికేస్తూ విరాజ్ ఊహలతోనే గడిపేస్తుంది భవ్య ఆ రాత్రి అంతా కూడా. ఒసేయ్ రాక్షసి! ఇంత ఇండైరెక్ట్‌గా చెప్తున్నా కూడా అర్థం చేసుకోవట్లేదేంటి నువ్వు? నువ్వంటే నాకిష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాను కదా! అయినా ఆడుకుంటున్నావు కదా నాతో? ఆడుకో ఆడుకో. మన పెళ్ళయ్యాక నేను నీతో ఆడుకోకపోతే చూడు ఇంత ఇండైరెక్ట్‌గా నువ్వు బావుంటావు, నీ మాటలు బావుంటాయి అని చెప్తే కూడా ఏమీ తెలియని దానిలా ఉంటున్నావు కదా! నీ సంగతి ఇప్పుడే కాదే తర్వాత చెప్తాను అని ఆ రోజుకి టాటా బాయ్ బాయ్ చెప్తారు భవ్య, విరాజ్ ఇద్దరూ కలిసి. ఇక ఉదయాన్నే లేచి వాళ్ళ టిఫిన్ కంప్లీట్ చేసి ఆ రోజు ఒక మోడల్ షూట్ ఉండడంతో అది ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కంప్లీట్ చేసుకొని, మళ్ళీ బెంగుళూరులో ఈవినింగ్ ఒక యాడ్ షూట్ ఉండడంతో, అది కూడా కంప్లీట్ చేసుకుంటాడు విరాజ్ రాత్రి 8 గంటల లోపు భవ్యతో కలిసి. అతడి పక్కనే ఉండి అతడికి కావాల్సినవన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది భవ్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.